హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కంటి చూపు అనమాట. అంటే ఈ కంటి చూపు అన్నది బాగా ఎక్కువ అంటే ఐసైట్ రావడం మనకి ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఏంటంటే స్పెట్స్ పెట్టడం, అప్పుడే ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి భూతద్దాలు రావడం, అండ్ పెద్ద వయసు వచ్చేసరికి వాళ్ళకి కళ్ళజోడు ఉండడం. పూర్వకాలంలో మనం చూసుకుంటే చిన్న పిల్లలకి గానీ, ప్రతి ఒక్కళ్ళకి మనకు ఒక ఐసైట్ అన్నది ఏంటంటే ఒక 50 ఇయర్స్ తర్వాత కానీ, లేకపోతే 40 ఇయర్స్ ప్లస్ తర్వాత కానీ, మనం చేసే జాబ్ పరంగా కానీ, లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ, ఈ రోజుల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచే దీనికి మెయిన్‌గా ఏంటంటే స్క్రీన్ చూడడం అనమాట. మనం ఇప్పటి నుండే చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళు తినట్లేదనో, లేకపోతే వాళ్ళు అల్లరి చేస్తున్నారనో, పిల్లలకి ఈ స్క్రీన్ అనేది బాగా అలవాటు చేస్తున్నారు పేరెంట్స్. ఎలా మనం ఈ బిజీ టైంలో ఏంటంటే అమ్మో! పిల్లల్ని చూసుకోవడానికి కూడా మనకి టైం ఉండట్లేదు. అదేంటంటే ఒకటి మన ప్రాబ్లమ్ అని కూడా చెప్పలేము. ఇప్పుడేంటంటే అలా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళం జాబ్ చేయడం, పిల్లలకి చూసుకునే అంత టైం లేకపోవడం, ఇట్లాంటి టైంలో వాళ్ళు అల్లరి చేయడం. అరే! నేనిప్పుడు ఆఫీస్‌కెళ్ళిపోవాలి. వీళ్ళేమో తినిపించాలి వీళ్ళకి. వీళ్ళేమో మాట వినడం లేదు. సరే ఫోన్ ఇచ్చేద్దాం. ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళు ఫోన్ చూసుకుంటారు. మనం హ్యాపీగా తినిపించేయొచ్చు. మీరు ఆ యొక్క క్షణానికి మీరు దాని నుంచి ఆ ప్రాబ్లమ్ నుంచి బయట రావడం చూస్తున్నారు గానీ, దానివల్ల మీ పిల్లలు గానీ, మీరు గానీ ఫేస్ చేస్తున్న ఫ్యూచర్‌లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది మీరు ఆలోచించలేకపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈ చిన్న పిల్లల విషయంలో ఇది బాగా అన్నమాట. ఈ కంటి చూపు సమస్యలన్నవి ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి. సైట్ రావడం, భూతద్దాలు రావడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, మసకగా అవ్వడం, కంటి నుంచి నీరు కారడం, ఇట్లా చాలా సమస్యలొస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే దానికి యూజ్ ఉండదు. కాబట్టి ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి స్క్రీన్ అనేది దూరంగా పెట్టండి. పిల్లలకి నోటితో నేర్పించండి. రైమ్స్ గానీ, కథలు చెప్పడం గానీ, ఇట్లాంటివి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఓరల్‌గా ఏదైనా నేర్చుకోవాలి, రిటన్‌గా ఏదైనా నేర్చుకోవాలి అనేది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. రిటన్‌గా వాళ్ళకి రాయించడం నేర్పించండి. డ్రాయింగ్స్ నేర్పించండి. వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. క్రియేటివ్‌గా ఎట్లా డ్రాయింగ్ చేయాలి, క్రియేటివ్‌గా ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఇట్లాంటివి నేర్పించండి. సో, దాని తర్వాత ఏంటంటే పిల్లలకి ఆహ్, ఈ ఓరల్‌గా మాట్లాడడం నేర్పించండి. స్టోరీ టెల్లింగ్స్ నేర్పించండి. ఇలాంటి వాటి మీద వాళ్ళ ఫోకస్ అనేది మీరు కన్వర్ట్ చేస్తే చాలా మంచిదనమాట. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే కంటి సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి ఆల్రెడీ సైట్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. సైట్ రాని వాళ్ళకి ఏంటంటే రాకుండా చేస్తుందనమాట. సో, డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఏంటంటే మనందరికీ మనకి కర్రీ లీవ్స్ అంటూ ఉంటారు కదా! కరివేపాకు. మీ అందరికి ఐడియానే ఉంటుంది. మనం ఏంటంటే కరివేపాకులో ఎటువంటి ఔషధాలు ఉంటాయి. జస్ట్ మనం పోపుకి యూజ్ చేస్తాం. లేకపోతే ఏదైనా వంటకో ఏదో అలా వేసామంటే వేసాము. తిన్నప్పుడు కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ అది చాలా తప్పు. మనకి కరివేపాకులోని ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి. ఎంతో యూజ్ అయ్యే విటమిన్స్ ఉన్నాయి. చాలా ఔషధ గుణాలున్నాయి. ఇది ముఖ్యంగా మన కంటి చూపుకి చాలా మంచిదనమాట. పడగడుపున ఎర్లీ మార్నింగ్ మీరు గానీ ఒక 3-4 కరివేపాకులు ఏవైతే ఉంటాయో ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా! 3-4 రేకులు ఏవైతే ఉన్నాయో మీరు లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత మీరు అలాగే తినేసినట్లయితే దీనివల్ల మీకు కంటి చూపు సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడతారు. ఈ కంటి రెటీనా ఏదైతే ఉందో ఈ యొక్క పొరలుంటాయి కదా! దానికి మీకు బాగా హెల్ప్ అవుతుందనమాట. చూపుకి సంబంధించిన సమస్యలు ఏవైనా గానీ మీరు ఫేస్ చేసినట్లయితే వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కర్రీ లీవ్స్ అన్నవి. ఇంతే కాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది మనకేంటంటే మల్టిపుల్‌గా కూడా యూజ్ అవుతుంది. జుట్టు బాగా రాలుతున్నా, లేకపోతే మనకేంటంటే జుట్టు సమస్యలు కూడా ఈ లేడీస్‌కి ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. లేడీస్ అనే కాదు జెంట్స్‌కి కూడా. పెరిగిన పొల్యూషన్ కావచ్చు, లేకపోతే అధిక స్ట్రెస్ కావచ్చు. వీటి వల్ల ఏంటంటే ఇంకోటి మనం యూజ్ చేస్తున్న డిటర్జెంట్స్ కావచ్చు. అంటే సోప్స్ గానీ, లేకపోతే షాంపూస్ కానీ ఇట్లా డిఫరెంట్ మన హెయిర్‌కి యూజ్ చేస్తూ ఉంటాం కదా! వీటి వల్ల కూడా మనకేంటంటే తక్కువ ఏజ్‌లోనే జుట్టు బాగా రాలిపోయి మగవాళ్ళకైతే పట్ట రావడం, ఆడవాళ్ళకి గూడా అలానే వస్తుంది. ముందు భాగం అంతా గూడా హెయిర్ ఎగిరిపోవడం, ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా ఈ కర్రీ లీవ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, ఎవ్రీడే మనం ఏంటంటే ఏది మన బాడీ మీద పని చేయాలన్నా సరే, మనం ఒక టైం అనేది పెట్టుకోవాలి పర్టిక్యులర్‌గా. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఈ టైంకి, లంచ్ ఈ టైంకి, డిన్నర్ ఈ టైంకి అని చెప్పి మనం ఎలాగ దాన్ని డివైడ్ చేసి పెట్టుకున్నాం. అలాగే మనం ఇది ఏదైనా సరే యూజ్ చేస్తున్నామని అంటే డెఫినిట్‌గా మనం ఒక పర్టిక్యులర్ టైం గాని పెట్టుకుంటే అది మన బాడీకి కూడా బాగా పనిచేస్తుందనమాట. సో, మీరు పడగడుపున అంటే మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత చక్కగా 4-5 ఆకులు గాని మీరు అట్లా తిరుగుతూనే తిన్నట్లయితే మంచిదనమాట. చిన్న పిల్లలకు కూడా నేర్పించండి. కరివేపాకు తింటే ఎటువంటి ఉపయోగాలున్నాయన్న పిల్లలకి చెప్పండి. తిన్న వెంటనే భోజనంలో గాని కూరల్లో గానీ, చారు, పప్పు వీటిల్లో వస్తే తీసి పక్కన పెట్టేయడం కాకుండా ఇది తింటే పిల్లలకి ఏమొస్తుంది? ఎటువంటి ఉపయోగాలొస్తాయి? అన్నవి చిన్న పిల్లలకి నేర్పించండి. మనం తిన్న ప్రతి వెజిటబుల్‌లోని మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో కూడా
ప్రతి దానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. సో, అది పిల్లలకి నేర్పించి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే. దీనివల్ల మనకి ఈ బెనిఫిట్ ఉంటుందా? దీనివల్ల మనకి ఇంత ఉపయోగం ఉంటుందా? దీనివల్ల ఆరోగ్యం ఇంత బావుంటుందా? అని చెప్పి వాళ్ళకి గూడా అనిపిస్తుందనమాట. సో, డెఫినెట్‌గా ఎవ్రీడే మీరు కర్రీ లీవ్స్ అన్నవి కరివేపాకు అనేది తిన్నట్లయితే మీ కంటి సమస్యలకి దూరంగా ఉంటారు. అలాగే జుట్టు సమస్య ఏదైతే ఉంటుందో దానికి కూడా మీకు దూరంగా ఉంటారు. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి సమస్యతో ఎవరైనా గాని బాధపడితే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్‌గా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.